10th class SA1 examination social paper is self-assessment R1. The papers are clear check చేసుకున్న exam preparation most important కింద the papers are clear గా అబ్జర్వ్ చేసుకున్న exam కి the full paper ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. the question paper clear చెక్ చేసుకున్న exam కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది the 1 mark క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. అది 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో అప్ చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసే విధంగా అది క్వశ్చన్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకున్న exam కి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. అదే క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేసుకోవడానికి అది 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన సెక్షన్ 2లో వచ్చేసరికి 8 to 16 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. మనం 2 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది 2 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఫాలోఅప్ చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ యాజ్ ఏ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఏ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. అది ఫాలోఅప్ చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి క్లియర్గా క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. మనం ఫాలోఅప్ చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ అదే క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ క్లియర్గా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మన 8 4 32 మార్క్స్ చెప్పి 4 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ కింద అదే క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. అదే క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అనేది క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5 into 8 = 40 మార్క్స్ చెప్పేసి 8 మార్క్ క్వశ్చన్ అవుతుంది. 8 మార్క్ క్వశ్చన్లో చాయిస్ లేకుండా వితౌట్ చాయిస్తో ప్రాక్టీస్ చేయండి. మనం ఫాలోఅప్ చేసే ప్రకారం ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేసుకోవడానికి నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాప్ పాయింట్ చూడండి. మ్యాప్ పాయింట్ ఫాలో చేసుకుని మ్యాప్ పాయింట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఇండియా మ్యాప్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా మ్యాప్ పాయింట్ మీద క్వశ్చన్స్ అనేది A and B ఇవ్వడం జరుగుతుంది. ఫాలోఅప్ చేసిన విధంగా చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ వాల్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాల్ మ్యాప్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి వెరీ ఇంపార్టెంట్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకా పేపర్ అయినా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. థ్యాంక్ యూ.